నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత పార్టీ మంత్రి ఎంపీ సీనియర్ నేతలపైనే ఫైర్ అవుతున్నారట. చాలా రోజులుగా ఉన్న అసంతృప్తిని ఒకేసారి బహిరంగంగానే వ్యక్తం చేయడంతో అసలు అక్కడ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. అయితే ఇది నేతల మధ్య మాటల యుద్ధమేనా, లేక తెర వెనుక చాలా రోజులుగా మూటగట్టుకుని ఉన్న ఆధిపత్య పోరా అని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారట. ఎమ్మెల్యే ఒక్కసారిగా తిరగబడడంతో ఇది ఆయన వ్యక్తిగత అసంతృప్తేనా, లేక దళిత నాయకత్వానికి గుర్తింపు ఇవ్వాలని రాజకీయ హెచ్చరికనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రచ్చేంటి? ఈ స్టోరీలో చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి నియోజకవర్గంలో అసలు అధికారం ఎవరిదనే దానిపై మౌనపోరు సాగుతూనే ఉంది. మందుల సామేల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తుంగతుర్తి రాజకీయాలపై పాతతరం నాయకుల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం, కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం, ప్రస్తుతం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జోక్యం, ఇవన్నీ కలిసి తుంగతుర్తిలో ఒకేసారి 4 పవర్ సెంటర్లు ఏర్పడినట్టు కనిపిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కంటే రాజకీయ ఆధిపత్యంపైనే ఎక్కువగా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే పాత్రకు మించి ఇతర నేతల జోక్యం పెరిగిందనే భావన సామేల్లో బలపడిందని ఆయన అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు పార్టీ బలోపేతం కోసం సీనియర్ నాయకులు నియోజకవర్గానికి వస్తే తప్పేంటని ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. ఎంపీలు, మంత్రులు, సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం సహజమేనని, దానిని అవమానంగా చూడటం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం దగ్గర వివాదం రాజుకుంది. తనకు నమ్మకంగా ఉన్నవారికి పదవులు ఇప్పించుకొని నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించాలని ఎమ్మెల్యే సామేల్ ప్రయత్నించగా, అదే విషయంపై ఎంపీ చామల అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ లేఖ బయటకు రావడం, తర్వాత వరుసగా కోమటిరెడ్డి బ్రదర్స్ తుంగతుర్తి పర్యటనలు వివాదాన్ని మరింత ముదుర్చాయి. దళిత రిజర్వుడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అధికారాన్ని ఇతర నేతలు దెబ్బతీస్తున్నారనే భావోద్వేగాన్ని సామేల్ తెరపైకి తీసుకొచ్చారు. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి కాదని, దళిత నాయకత్వ గౌరవం అనే అంశాన్ని కూడా ఆయన ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్లో ఈ తరహా బహిరంగ విమర్శలు పార్టీకి నష్టమే అంటున్నారు సీనియర్లు. స్థానిక విభేదాలను మీడియా ముందుకు తీసుకురావడం ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిన్న మొన్నటిదాకా మాటల యుద్ధాల వరకే ఆగిన నేతలు తాజాగా దాడులకు దిగడం పరిస్థితిని పీక్స్కు తీసుకెళ్లింది. తుంగతుర్తి కాంగ్రెస్లో నాయకుల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు కార్యకర్తల మధ్య ఘర్షణలకు దారితీసింది. తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి వర్గీయులు నిర్వహించిన ప్రెస్ మీట్కు సామేల్ అనుచరులు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణాల్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే సామేల్ చేసిన సంచలన వ్యాఖ్యలతో మొదలైన విభేదాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య కూడా బహిరంగంగానే బయటపడుతున్నాయనే సంకేతాలు ఈ ఘటనతో కనిపిస్తున్నాయి. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్లు రాజకీయ వేడి మరింత రాజుకునే పరిస్థితి ఏర్పడింది. తుంగతుర్తి కాంగ్రెస్లో ఎమ్మెల్యే మందుల సామేల్ ఆవేదనకు పార్టీ పెద్దలు పరిష్కారం చూపుతారా, లేక ఈ వివాదం గాంధీభవన్ దాటి ఢిల్లీ వరకు చేరుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది. తుంగతుర్తి రాజకీయాల్లో మొదలైన ఈ ఆధిపత్య పోరు కాంగ్రెస్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.